ఈరోజు నేను చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే విప్లవాత్మకమైన క్రిస్మస్. క్రిస్మస్ ఆరాధన విప్లవాత్మకమైనది, లేదా విప్లవాత్మకమైన క్రిస్మస్, లేదా క్రిస్మస్ అనేది విప్లవాత్మకమైనది. ఎందుకు విప్లవం అంటే అర్థం ఏంటంటే అప్పటి వరకు కదలని స్థిరముగా ఉన్నటువంటి దానిని చెరిపివేయటం విప్లవం. అప్పటి వరకు పాతుకుపోయినటువంటి వాటిని పెళ్ళగించడం విప్లవం. అప్పటి వరకు శిలల శాసనంలా మారిన దానిని వేయటం విప్లవం. దట్ ఇస్ కాల్డ్ రెవల్యూషన్. ఎందుకు దేవుని జన్మదినం విప్లవాత్మకమైంది? ఎందుకని ఇది హద్దులు చెరిపేసింది? ఎలా చెప్పగలం అంటే మత్తయి సువార్త ఒకసారి తీయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని చూద్దాం. వై క్రిస్మస్ ఈజ్ రెవల్యూషనరీ? ఎందుకు క్రీస్తు జననం విప్లవాత్మకమైనది? మొదటి పాయింట్ చెప్తున్నాను. 1వ అధ్యాయం చూస్తే అబ్రహాముతో ప్రారంభించబడుతుంది. దీనిని మొదటి అధ్యాయాన్ని ఏమంటారంటే మెసానిక్ జీనియాలజీ అంటారు. అంటే యేసుక్రీస్తు వంశావళి. ఇంగ్లీష్లో మెసానిక్ జీనియాలజీ అంటే యేసుక్రీస్తు వంశ వృక్షం. మత్తయి సువార్తను రచించింది మత్తయి. ఎవరికి రచించాడు? ఈ సువార్త యొక్క శ్రోతలు ఎవరు అంటే ఈ సువార్తని ఎవరిని ఉద్దేశించి ఈ సువార్త వ్రాయబడింది అంటే ఇశ్రాయేలీలను ఉద్దేశించి, వారిని మనసులో పెట్టుకొని వారికి సువార్తను ప్రకటించడానికి ఉద్దేశించి వ్రాయబడిన సువార్త మత్తయి సువార్త. వీళ్ళు యేసు ప్రభు గురించి డైరెక్ట్గా చెప్తే వినరు. అందుకని దేవుడిచ్చిన ఆత్మజ్ఞానం చేత రచయిత అయినటువంటి మత్తయి ఏమని రాశాడంటే యేసుక్రీస్తు పేరుతో ప్రారంభించకుండా అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే ఈ మొట్టమొదటి పాయింట్, విప్లవాత్మకమైన క్రిస్మస్లో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే పాపులను, శాపగ్రస్తులను పరిశుద్ధపరిచిన క్రిస్మస్ ఇది. గట్టిగా స్తోత్రం చెప్పండి. పాపులను, శపించబడిన వారిని పరిశుద్ధపరిచిన క్రిస్మస్ ఇది. ఎందుకంటే ఈ మొదటి అధ్యాయాన్ని మీరు చదివితే మొత్తం 42 తరాలను గూర్చిన వివరాలు ఉన్నాయి. 42 తరాలను గూర్చినటువంటి వివరాలు, జీనియాలజీ, వంశవృక్షం ఉంది. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిజమైన లోకరక్షకుడని చెప్పడానికి ఈ ఒక్క అధ్యాయం చాలు అర్థం చేసుకునేవాడికి. వాదించేవాడికి బైబిల్ మొత్తం చదివిన అర్థం కాదు. యేసు ప్రభు దేవుడా అని వితండవాదం చేసే వాళ్ళకి మనం ఏం చెప్పలేం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆధారాలన్నీ చూపిన వాడు నమ్మడు. ఎందుకంటే వాడు హృదయంలో దేవుడు కాదని అనుకుంటున్నాడు కాబట్టి. కానీ నిజంగా సత్యాన్వేషణ చేసేవాడికి 1వ అధ్యాయం ఒక గొప్ప జవాబు. ఎందుకంటే బైబిల్ అనేది చారిత్రాత్మకమైనది అని ఈ ఒక్క అధ్యాయం చెప్పింది. నేనున్నాను, మా నాన్న తెలుసు. మా నాన్న పేరు యాకోబు, జాకబ్. మా తాతయ్య పేరు, మా నాన్నగారు వాళ్ళ నాన్న పేరు వెంకటయ్య. మా తాతయ్య వాళ్ళ నాన్నగారి పేరేమిటో నాకు తెలియదు. నేను ఎప్పుడు మా నాన్న అడగల. నాకు తెలిసింది నా తండ్రి, నా తాతయ్య. కొంచెం లోతుగా వెళితే మీలో కొందరికి మీ తండ్రి, మీ తాతతో పాటు మీ ముత్తాత కూడా తెలిసి ఉండొచ్చు. కానీ యేసు ప్రభుకి ముందు 42 తరాలను గూర్చిన వివరణ పరిశుద్ధాత్ముడు పొందుపరిచాడు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు యొక్క తండ్రి వరికే ఆపలేదండి. యోసేపు గురించి మాత్రమే చెప్పలేదండి. అబ్రహాము నుండి మొదలుపెట్టాడు. ఈ వంశావళి ఏం తెలియజేస్తుందయ్యా అంటే, ఒకటి
యేసుక్రీస్తు నిజమైన దేవుడని, నిజంగా ఈ భూమి మీద పుట్టాడనేది వాస్తవమని చెప్తుంది. 2, బైబిల్ అనేది పుక్కిట పురాణం కాదు, ఇది చారిత్రాత్మకమైన గ్రంథం, హిస్టారికల్ బుక్ అని చెప్తుంది. 3, ఈరోజు మన సబ్జెక్ట్ ప్రకారం నేను చెప్పాలనుకుంటే ఏంటంటే, పాపులను పరిశుద్ధపరిచిన, శపితమైన వారిని పరిశుద్ధపరిచిన క్రిస్మస్. స్తోత్రం చెప్పండి. ఎందుకు పాపులు అని నేను అంటున్నానంటే, ఈ వంశావళి అబ్రహాముతో ప్రారంభించబడింది. అబ్రహాము ఎవరయ్యా అంటే, విగ్రహాలకు మొక్కే ఒక విగ్రహారాధికుడు, ఒక అన్యుడు. ఈ అన్యుడిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? పరిశుద్ధాత్ముడు దేవుడు ఎక్కడ పెట్టాడంటే, యేసుక్రీస్తు వంశావళిలో మొట్టమొదటి వానిగా పెట్టాడు. ఈ క్రిస్మస్ ఆరాధన మనకేమి నేర్పిస్తుందంటే, నిజమైన క్రిస్మస్, విప్లవాత్మకమైన క్రిస్మస్ ఏంటంటే, నువ్వెంతటి విగ్రహారాధికుడువైనా యేసుక్రీస్తు రక్తములో కడగబడితే ఆయన వంశంలో చేర్చబడతావు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆయన వంశం అంటే, మనం రాజులైన యాజక సమూహం. మనం ఎవరు? వి ఆర్ కింగ్స్. ఏ సమూహం? మనం యాజకుల సమూహం. మనం రాజరికం కలిగిన వాళ్ళం, రాజులం, యాజకులం. ఎప్పుడవుతామయ్యా అంటే, అబ్రహాము ఏ విధంగా దేవుని మాట విని నీతిమంతుడయ్యాడో. అబ్రహాముకి జీవము కలిగిన దేవుడు ఎవరో తెలియదు, ఆ దేవుడిని చూడలేదు, జస్ట్ స్వరం విన్నాడు. ఎంత అద్భుతం! ఆ మాటను నమ్మాడు. దేవుని మాటను అబ్రహాము నమ్మటం, అబ్రహాముకి అది నీతిగా ఎంచబడింది. ఈరోజు ఎన్ని వాక్యాలు వినినా, ఎన్ని ఉపదేశాలు వినినా, ఎప్పుడు మనం యేసుక్రీస్తుకు సంబంధించిన వాళ్ళం అవుతాం? నిజమైన క్రిస్మస్కి ఎప్పుడు అర్హులు అవుతామంటే, వాక్యము విని విశ్వసించటం వల్ల, నీతిమంతులుగా మార్చటం వలన అబ్రహాము దేవుని యొక్క వంశావళిలో చేర్చబడినట్లుగా మనం కూడా దేవుని యొక్క జాబితాలో చేర్చబడతాం. స్తోత్రం. హల్లెలూయా. నిజ దేవుడు ఎవరో తెలియదు. విగ్రహాల ఆరాధన చేసేవాడు, విగ్రహాలకు మొక్కేవాడు, మాట వినని, చూడని, సహాయము చేయని, ప్రార్థన ఆలకించని, బాధకు స్పందించని ఒక విగ్రహాలకు మొక్కేటువంటి వ్యక్తిని దేవుడు స్పర్శిస్తూ మాట్లాడుతూ అతని గమనాన్ని మార్చడానికి, తన జీవితాన్ని ఒక విప్లవాత్మకంగా మార్చడానికి ఏం చేశాడంటే, అబ్రహాముతో మాట్లాడి తన జీవిత గమనాన్ని, పయనాన్ని, దిశానిర్దేశాలన్నిటినీ మార్చి అతను ఏం చేశాడు తెలుసా? మొదట విశ్వసించువానిగా చేశాడు. స్తోత్రం. దేనిని విశ్వసించువానిగా? దేవుని మాటను విశ్వసించువానిగా. దేవుని మాటను విశ్వసించడం ద్వారా అతడు ఏమయ్యాడు? దేవునిని నమ్మేటువంటి వ్యక్తిగా అయ్యాడు. దేవునిని నమ్మినటువంటి ఆ యొక్క అబ్రహాం ఏమయ్యాడు? విశ్వాసిగా మారాడు, నీతిమంతునిగా మారాడు. ఈరోజు మనకు నీతి ఏంటో తెలుసా? అనుమానం లేకుండా దేవుని మాటను నమ్మటమే నీతి. ఈరోజు మనల్ని నిజమైన విశ్వాసులుగా మార్చేది ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని గ్రుడ్డిగా నమ్మటమే. ఆయన చెప్పాడు కాబట్టి అది నిజమని నమ్మటమే, సత్యమని నమ్మటమే నిజమైన విశ్వాసం. బిల్లీ గ్రాహం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బైబిల్లో నాకు అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి, కానీ బైబిల్ సత్యమని మాత్రం నాకు తెలుసు. బైబిల్లో అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి, నాకు అర్థం కానంత మాత్రాన అది అసత్యమని నేను వాదించలేను. నాకు అర్థం కాకపోయినా ఖచ్చితంగా ఈ వాక్యము సత్యము, ఈ వాక్యములో ఉన్నటువంటి దేవుడు సత్యమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక దైవజనుడు చెప్పాడు, దేవుడు నన్ను ఏ మార్గాల్లో నడిపిస్తాడో నాకు తెలియదు, కానీ నన్ను నడిపించు దేవుణ్ణి నేను ఎరిగి ఉన్నాను. నన్ను ఎటు తీసుకెళ్తాడో నాకు తెలియదు, కానీ నన్ను నడిపిస్తున్న దేవుని మీద నాకు ఆ విశ్వాసం ఉంది. నమ్మటం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎటు వెళ్తావో అగమ్య గోచరంగా ఉందో, పరిస్థితులు ఎట్లా ఉన్నాయో నాకు తెలియదు, కానీ నిన్ను నడిపించే వాని మీద విశ్వాసం పెట్టుకో. నిన్ను నడిపించే దేవుని మీద విశ్వాసం పెట్టుకో. నీ అడుగులు తడబడనీయుడైనా, నిన్ను తప్పు త్రోవల్లో నడిపించడాయన. మనుషులు నడిపిస్తారు,
నిర్ణయాలు నడిపిస్తాయి, మన ఆలోచనలు నడిపిస్తాయి, చెడ్డ త్రోవల్లో చెడ్డ స్నేహాలు నడిపిస్తాయి. కానీ యేసు ప్రభు మాట మీద విశ్వాసం ఉంచిన వారు సరి అయిన మార్గాల్లో నడుస్తారు, గమ్యానికి చేరతారు. దేవునికి స్తోత్రం. ఒక విశ్వాసిగా ప్రారంభించబడినటువంటి అబ్రాహాము జీవితం ఎలా ముగించబడిందయ్యా అంటే విశ్వాస వీరునిగా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఒక విశ్వాసిగా ప్రారంభించినటువంటి అబ్రాహాము జీవితం ఎట్లా ముగించబడిందయ్యా అంటే విశ్వాసుల తండ్రిగా. ఒక సాధారణమైన అన్యుణ్ణి అసాధారణమైన విశ్వాస వీరునిగా, విశ్వాసులకు తండ్రిగా మార్చింది ఎవరో అంటే ఆదికాండంలో వ్రాయబడిన మాట ఏంటంటే అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నీ ద్వారా సమస్త జాతులు దీవించబడతాయి. స్తోత్రం చెప్పండి, వాక్యం వినాలి. నీ ద్వారా సమస్త జాతులు దీవించబడతాయి. నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించు వారిని నేను శపిస్తానని చెప్పాడు ఆయన. నీ ద్వారా సమస్త జాతులు దీవించబడతాయి అంటే అబ్రహాము ఎలా దీవించగలుగుతాడు ఇతరులని? అన్ని జాతులను ఎలా దీవించగలుగుతాడు? దీని అర్థం ఏంటంటే అబ్రహాము ద్వారా వచ్చిన యేసయ్య ద్వారా సమస్త జాతులు దీవించబడతాయి. స్తోత్రం చెప్పండి. క్రిస్మస్ అనేది మత్తయి సువార్తలో ప్రారంభించబడలేదు. క్రిస్మస్ అనేది ఆదికాండంలోనే ప్రారంభించబడింది. నీ ద్వారా సమస్త జాతులను దీవిస్తాను అంటే అర్థం ఏంటో తెలుసా? అబ్రహాము మొదలుకొని యేసయ్య వరకు వంశావళి ఉంది అంటే అర్థం ఏంటంటే అబ్రహాము నుండి వచ్చిన యేసయ్య ద్వారా సమస్త జాతులు దీవించబడతాయి. స్తోత్రం చెప్పండి. ఎవరైతే ఆయనను నమ్మి విశ్వసించి అబ్రహాము వలె యేసు ప్రభు దగ్గరికి వస్తారో వారు విశ్వాసులు అవుతారు, నీతిమంతులు అవుతారు, విశ్వాస వీరులు అవుతారు. దట్ ఈస్ క్రిస్మస్. గతంలో అన్యులమే, నిజ దేవుని ఎరుగని వారమే, విగ్రహాలకు మ్రొక్కిన వారమే. కానీ ఇప్పుడు కాదు. మనం ఇప్పుడు ఎవరో తెలుసా? జీవము కలిగిన దేవునిని రుచి చూచిన, ఆరాధిస్తున్న, అనుసరిస్తున్న యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన నిబంధన జనులం. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు ఎవరిని కనెను? ఏమండి, యాకోబు పేరు మార్చాడా లేదా దేవుడు? పేరు మార్చబడిన యాకోబు పేరుని ఇశ్రాయేలీగా ఎందుకని మత్తయి పెట్టలేదు? ఎందుకని యాకోబుగా మెన్షన్ చేశాడు? బైబిల్ వ్రాయబడింది మత్తయి ద్వారా కాదు, మత్తయి సువార్త వ్రాయబడింది మత్తయి ద్వారా కాదు, మత్తయిలో ఉన్న పరిశుద్ధాత్ముని ద్వారా. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే అతడు ఒకవేళ ఇశ్రాయేలు అని వ్రాద్దామని అనుకున్నాడేమో, నాకు తెలీదు. కానీ పరిశుద్ధాత్ముడు ఏమని రాయించాడో తెలుసా? ఇశ్రాయేలు వద్దు, యాకోబు అని రాయని యాకోబు అనే పేరు రాయించాడు. యాకోబు అనగా అర్థం ఏంటి? మోసగాడు. మోసగాడు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడ్డాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు వంశావళిలో అన్యులకే కాదండి, విగ్రహారాధికులకే కాదండి, ఆచార సంబంధమైన వారికే కాదండి, మోసగాళ్లకు కూడా స్థానం ఉంది. తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలన్నీ దొంగిలించుకున్నాడు. అన్నను యుక్తితో మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని దొంగిలించుకున్నాడు. తండ్రి నుండి సంపాదించిన ఆశీర్వాదమే కానీ, అన్న నుండి సంపాదించిన జ్యేష్ఠత్వమే కానీ అతనిని స్థిరపడనివ్వలేదు, మనశ్శాంతినివ్వలేదు. తండ్రి వద్ద నిలబెట్టలేకపోయింది, అన్న ఎదుట నిలబెట్టలేకపోయింది, ధైర్యం చాలేదు. నిజమైన ఆశీర్వాదం ధైర్యాన్ని ఇస్తుంది. నిజమైన ఆశీర్వాదం ఘనతనిస్తుంది. నిజమైన ఆశీర్వాదం జనుల ఎదుట మనల్ని నిలబెడుతుంది, దాచుకొననివ్వదు, దాగనివ్వదు. దేవుడు ఆశీర్వదించినప్పుడు మన ముఖములు సిగ్గుతో నింపబడవు, మన ముఖములు లజ్జింపవు అని బైబిల్లో వ్రాయబడింది. దేవుని చేత ఆశీర్వదించబడిన వారి ముఖముల నుండి తెరలు తొలగించబడతాయి, ముసుగులు తొలగించబడతాయి. ఎందుకంటే మనం నిర్మలులము, నిష్కల్మషులము, ఏ పాపము లేని యేసు రక్తములో కడగబడిన పరిశుద్ధులము గనక మన ముఖముల మీద సిగ్గుకి కారణమైన ప్రతి ముసుగు తొలగించబడుతుంది. హల్లెలూయా. యాకోబు ఎవరు? మోసగాడు. తన ఉద్దేశం ఒకటే, ఏదో ఒక విధంగా మనుషులతో పోరాడాలి, నేను గెలవాలి. ఏదో ఒక విధంగా రక్త సంబంధికులతో పోరాడాలి, నేను గెలవాలి. ఆస్తులు సంపాదించుకోవడానికి గెలవాలి, డబ్బును సమకూర్చుకోవడానికి నేను గెలవాలి.
పోరాటం, అన్నిట్లో పోరాటం, పెనుగులాట. కానీ ఇది శరీర సంబంధమైన పెనుగులాట. ఇట్స్ నాట్ ఏ స్పిరిచువల్. ఇది భూ సంబంధమైన ఆత్రం, శరీర సంబంధమైన ఆలోచన. తండ్రి వద్ద నుండి ఆశీర్వాదాలన్నీ దొంగిలించిన క్షణాన యాకోబే అన్నను భ్రమపెట్టి మభ్యపెట్టి దొంగిలించిన జ్యేష్ఠత్వం సంపాదించిన నాడు అతడు కనిష్ఠుడే గాని జ్యేష్ఠుడు కాడు. మామ యొద్ద కష్టపడి ప్రయాసతో యథార్థంగా సంపాదించినప్పటికీ నిజమైన ఆశీర్వాదంలో సంపూర్ణత అప్పటికీ రాలేదు. మామ యొద్ద దొరకనిది, తండ్రి యొద్ద దొరకనిది, అన్న యొద్ద దొరకనిది, ప్రజల యొద్ద దొరకనిది, తెలివితో దొరకనిది, ప్రయాసతో దొరకనిది, మోసంతో దొరకనిది యబ్బోకు రేవులో ఒక రాత్రి గడపడం ద్వారా దొరకినది. మోసగాడు దేశమునకే పితరుడయ్యాడు, పితామహుడయ్యాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ స్థితి ఎంత చివరిదైనా, నీవెంత మోసగాడివైనా, పుట్టుకతో నీకు మోసం అనేది సహజంగా వచ్చిన యేసు ప్రభు నిజమైన క్రిస్మస్ ద్వారా, ఆయన పుట్టుక ద్వారా మనలో కలిగేటువంటి విప్లవాత్మకమైన మార్పు ఏంటంటే మనలో మోస కార్యాలు పోయి ఏమవుతుంది? మంచి కార్యాలు ప్రారంభించబడతాయి. యేసు ప్రభు నమ్ముకున్నవాడు ఎన్నటికీ మోసగాడుగా ఉండలేడు. అతనిలో యేసుక్రీస్తు తెచ్చిన మార్పు యథార్థవంతునిగా. తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఏశావునే నానా అన్నాడు. కానీ యాకోబు యబ్బోకు రేవులో ప్రారంభించిన ఆ యొక్క ఆత్మయాత్ర ప్రారంభంలోనే చెప్పాడు, నేను ఏశావును కాదయ్యా, యాకోబుని. దేవునితో గడపడం ప్రారంభిస్తే యథార్థత కూడా ప్రారంభించబడుతుంది. దేవునితో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు యథార్థత ప్రారంభించబడుతుంది. అబద్ధమాడినటువంటి యాకోబు, బొంకిన యాకోబు, ప్రలోభ పెట్టిన యాకోబు తన బిడ్డల విషయమై ప్రవచిస్తూ ప్రవక్తగా మారాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రలోభ పెట్టిన వానిని ప్రవక్తగా మార్చిన ఘనత నేను ప్రకటిస్తున్న యేసయ్యకు మాత్రమే చెల్లుతుంది. నువ్వెంత మోసగాడివైనా, ఆ మోసం నీకు మోసంగా అనిపించకపోయినా, ఈ స్వార్థ వింటున్న నీకు ఖచ్చితంగా దేవుడు మనోనేత్రాలు తెరచును గాక. స్తోత్రం. మోసగాడిని ఏం చేశాడు దేవుడు? యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఈ రోజున ప్రపంచంలో దాదాపుగా ఇశ్రాయేలు దేశానికి 18 దేశాలు శత్రువులుగా ఉన్నాయి. కానీ ఏ దేశం కూడా ఇశ్రాయేలీల్ని ఇంచు కూడా కదిపించలేకపోతుంది, అంగుళం కూడా కదిలించలేకపోతుంది, భయపెట్టలేకపోతుంది. దాని జ్ఞానం అందుకోవటం ఏ దేశానికి సాధ్యపడడం లేదు. కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలును ఆ దినమున దీవించిన దేవుడే. స్తోత్రం చెప్పండి. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడే. మరొక మాట చూద్దాం. యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. యాకోబు ఎవరిని కన్నాడట? యోదా ఎవరండి? వ్యభిచరించడానికి పోయి సొంత కోడలని తెలియక తామరుతో పాపము చేసిన వాడు కాదు యోదా. యేసుక్రీస్తు వంశావళిలో అన్యుడు ఉన్నాడు, ధన్యుడయ్యాడు. యేసుక్రీస్తు వంశావళిలో మోసగాడున్నాడు, ప్రవక్త అయ్యాడు. యేసుక్రీస్తు వంశావళిలో వ్యభిచారున్నాడు, అతని ద్వారా యోదా గోత్రపు కొదమ సింహమైన యేసయ్య పుట్టాడు. కొట్టు చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. యోదా అనగా స్తుతి. కానీ యోదా ఎలాంటి వాడంటే సొంత కోడలతోనే తెలియక పాపం చేశాడు. అసలు భయంకరమైన పాపిష్టి వాడిని ఎందుకని దేవుడు ఈ జీనియాలజీలో వంశవృక్షంలో పెట్టాడంటే ఒక నిరీక్షణ. క్రిస్మస్ అంటేనే ఒక హోప్. ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరిస్తే వ్యభిచారిని కూడా పరిశుద్ధపరచగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు జారివైనా, వ్యభిచారివైనా, చూపుల ద్వారా, మాటల ద్వారా, అక్రమ సంబంధాల వలన జీవితాన్ని అపవిత్రపరుచుకున్నా దేవుడు నిన్నేం చేయబోతున్నాడో తెలుసా? నువ్వు గనక యేసుక్రీస్తు రక్తమందు, యేసుక్రీస్తు నామమందు, యేసుక్రీస్తు వాక్యమందు, ఆయన జీవమందు గనక నీ విశ్వాసం ఉంచితే యోదాని వంశవృక్షంలో, వంశావళిలో నిలబెట్టిన దేవుడు నిన్నేం చేస్తాడంటే పరిశుద్ధపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
యేసు ప్రభు స్వార్థ ప్రకటించినటువంటి మగ్దలేని మరియ ఎవరండి? ఒక పాపాత్మురాలైన స్త్రీ కాదు, 7 దెయ్యముల చేత పీడించబడిన స్త్రీ కాదు. యేసుక్రీస్తుని సిలువలో వేలాడుతున్న యేసు ప్రభుని శిష్యులు విడిచిపెట్టారు, కానీ దూరం నుండి మగ్దలేని మరియ చూడడం లేదు. తన ధనంతో యేసు ప్రభుకి పరిచర్య చేసిన స్త్రీ మగ్దలేని మరియ కాదా? శిష్యులు సిలువ శ్రమను బట్టి భయపడి వెళ్ళిపోతే యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని అవగాహన చేసుకుని అర్థం చేసుకుని పునరుద్ధానుడైన యేసయ్యను ప్రప్రథమంగా దర్శించిన ఘనత పొందిన స్త్రీ మగ్దలేని మరియ కాదా? పరిచర్య చేసి సువార్త ప్రకటించబడుటకు అభిషేకించబడి అద్భుతాలు చేయుటకు అభిషేకించబడిన శిష్యులకు లేని భాగ్యం పాపాత్మురాలైన మగ్దలేనికి మరియ దేవుడు ఇవ్వలేదా? మగ్దలేని మరియ ఒక పాపాత్మురాలు, దెయ్యం పట్టిన స్త్రీ మాత్రమే కాదు, షీఈ్ ఎ సిన్ఫుల్ ఉమెన్. అయినా యేసు రక్తము ఆమెను కడిగి దేవుని పని కొరకు, స్వార్థ కొరకు, పరిచర్య కొరకు, ఉపచర్య కొరకు, సిలువ శ్రమలను చూచుట కొరకు వాడుకుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్రమ సంబంధాలతో తన భర్త కాని వారితో సహజీవనం చేస్తూ ఉన్నటువంటి సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడినటువంటి ఆ మాటలో ఉన్న జీవం ఏం చేసిందో తెలుసా? సమరయ పట్టణం అంతా కూడా ఆ స్త్రీ ద్వారా మార్చబడుటకు కృపనిచ్చింది. స్తోత్రం. క్రిస్మస్ ఈజ్ ఎ గాస్పెల్. స్వార్థలో శక్తి ఉంది, స్వార్థలో అధికారం ఉంది, స్వార్థలో విడుదలుంది, స్వార్థలో రక్షణ ఉంది. ఈ రక్షణను రుచి చూచి ఎరిగినటువంటి సమరయ స్త్రీ తన ఊరికి వెళ్ళి ఆ కొండను విడిచిపెట్టి ఎందుకు వచ్చింది? నీళ్లు పట్టుకోవడానికి. ఎందుకు వెళ్ళింది? స్వార్థను ప్రకటించడానికి. శరీర సంబంధమైన దాహంతో వచ్చినటువంటి ఆ స్త్రీతో మాట్లాడినటువంటి ఆ జీవం కలిగిన మాటలు ఆత్మ సంబంధమైన దానిని వెతకడానికి పురికొల్పి మార్గాన్ని మార్చాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? వ్యభిచారులకున్న దాహం వేరు, కానీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే వారి ఆత్మల దాహము కలిగినటువంటి వ్యక్తులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదే జీనియాలజీలో, ఇదే వంశవృక్షంలో యోదా తామారు నందు పెరెసును జెరహును కనెను, పెరెసు ఎస్రోనును కనెను, ఎస్రోను ఆరామును కనెను, ఆరాము అమ్మినాదామును కనెను, అమ్మినాదాము నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు. ఇక్కడ ఆగుదాం. ఈమె ఒక అన్యురాలు మాత్రమే కాదు, వ్యభిచార వృత్తిగా కలిగిన ప్రాస్టిట్యూట్. యోధ శరీర ధర్మం ప్రకారం వ్యభిచారి అయితే, ఈమె డబ్బును సంపాదించడానికి రాహాబు వ్యభిచారిగా మారింది. అతని వ్యభిచారం స్వయం కృతాపరాధం అయితే, ఈమె వ్యభిచారం వృత్తిపరమైనది, ప్రొఫెషనల్ ప్రాస్టిట్యూట్. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు వంశావళిలో ఎవరికి చోటు దక్కింది? వ్యభిచారమును వృత్తిగా చేసుకున్న వ్యక్తులకు చోటు దక్కింది. వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని ధర్మశాస్త్రమును పాటించే కొంతమంది పెద్దలు యేసు ప్రభు దగ్గర నిలబెడితే ఈయనేమి సాక్ష్యం ఇస్తాడో, ఏమి తీర్పునిస్తాడో చూద్దామని నిలబెడితే ఆయన అన్నాడు, మీలో పాపము చేయనివాడు మొదటిగా రాయమన్నాడు. అక్కడున్న పెద్దవాడు మొదలుకొని పండిపోయినోడి దగ్గర నుంచి పసిపిల్లోడి దాకా ఎవడు కూడా రాయి వేయలేదు. రాయి వేయడానికి వేశాడు, భయపడ్డాడు. కారణం ఏంటో తెలుసా? తీర్పు తీర్చుటకు, రాయి వేయుటకు, క్షమించుటకు, క్షమించపోవడానికి కూడా ఒకే ఒక యోగ్యుడు, అధికారం కలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. స్తోత్రం చెప్పండి. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, అమ్మవారు నిన్నేమి అనలేదా? ఏమి చేయలేదా? అయితే కూడా నేనేం అనను, ఇక ఎన్నటికీ పాపం చేయొద్దు, నో మోర్ సిన్. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు. రాహాబుని ఎక్కడ పెట్టాడండి? వంశావళిలో పెట్టాడు. పాత నిబంధనలో యేసు రక్తమునకు గుర్తుగా ఉన్నటువంటి ఒక ఎర్రటి దారమును కట్టుకున్న ఆమెకి యేసుక్రీస్తు వంశావళిలో చోటు దక్కితే, క్రొత్త నిబంధనలో ప్రత్యక్షంగా యేసుక్రీస్తు రక్తములో కడగబడి తడపబడి పరిశుద్ధపరచబడిన మనం నిశ్చయముగా పరలోక రాజ్యమునకు వారసులము. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా.
ఈరోజు నేను అంటాను, వ్యభిచారులను మార్చాడండి యేసయ్య అని. ఇప్పటికే నువ్వు ఆ స్థితిలో ఉంటే, అది ఒకవేళ వృత్తిగా ఉంటే, ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను ఈ మాట, వృత్తిగా అది కలిగి ఉంటే, జీవనోపాధి కొరకు దానిని ఎంచుకుంటే, దానిని ఇప్పుడు వదిలిపెడితే రాహాబుకి ఇచ్చిన శ్రేష్టమైన స్థానాన్ని నీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎరుకోలో ఒక్క పిల్లోడు కానీ పురుషుడు కానీ ఎవడో మిగలేదు. ఒక్క రాహాబును బట్టి తన కుటుంబము బ్రతికించబడి రక్షించబడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాత నిబంధనలోనే యేసు ప్రభు రక్షణ అంత ఖచ్చితంగా ఉంటే, క్రొత్త నిబంధన జనులం ఇంకెంత నిశ్చయమనేది రక్షణ. కాబట్టి తర్వాత తీసుకుంటాలే బాప్తీసం అంటే, ఒకవేళ తర్వాత నీ ఉండకపోవచ్చు. ఇప్పుడున్న ఆరోగ్యం నీకు మరుసటి దినము, మరుసటి సంవత్సరం, మరుసటి నెల ఉండకపోవచ్చు. ఈ క్రిస్మస్ దినాన నీకు అందిస్తున్న స్వార్థ ఏంటో తెలుసా? చాలు, ఇక చాలు. తాగిన తాగుడు చాలు, చేసిన పాపం చాలు, చేసిన మోసం చాలు, చేసిన దుష్క్రియలు చాలు. ఇట్స్ ఎనఫ్. ఇకనైనా రాహాబు వలె ఒక తీర్మానం తీసుకుని, అయ్యా మీకు నేను మేలు చేస్తున్నాను కాబట్టి నాకు కూడా మేలు చేయండి, నన్ను రక్షించండి అంటే అడిగినట్లుగా, అయ్యా నేను నీ కొరకు బ్రతుకుతానని ఒక తీర్మానంలోనికి రండి. ఏమండి? రాహాబు నందు బోయజును కనెను, బోయజు రూతు నందు. ఎవరి పేరుంది ఇక్కడ? రూతు. ఏమండి? దేవుని వంశావళిలో విగ్రహారాధికులు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, వ్యభిచారంను వృత్తిగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చివరిగా శపించబడిన మోయబు స్త్రీ కూడా ఉంది. ఎవరు అమ్మోనీయులు, ఎవరు మోయాబీలు అంటే, తండ్రి అయిన లోతుతో తమ కుమార్తెలు పాపం చేసిన కారణాన పుట్టిన జనం. అందుకని మోయబును దేవుడు శపించాడు. ఎందుకంటే మీరు అక్రమ సంతానం, సక్రమ సంతానం కాదు అని శపించాడు. ఒక భయంకరమైన జనము వీరు, భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నవారు. మనుషుల చేత కాదు కానీ దేవుని చేతే త్రోసివేయబడిన, వెలివేయబడిన, శపించబడిన, దూరపరచబడిన జనులు. కానీ రూతు తీసుకున్న ఒక్క నిర్ణయం, స్తోత్రం చెప్పండి, బ్యాటరీ. రూతు తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయం, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తానత్త, నువ్వు చనిపోయిన చోటే నేను చనిపోతానత్త. నిన్ను నన్ను మరణం తప్ప ఏది ఎడబాపదో. ఒకవేళ అలాంటి జరిగితే నాకు దేవుడు అసలు భరించలేని కీడు కలుగు చేయనుగా. కానీ ఒక శపథం, ఒక ఒట్టు, ఒక ప్రమాణం, ఒక నిబంధన, ఒక ఒడంబడిక చేసుకొని ఆమె నయోమితో ప్రయాణించిన నిబంధన చేసుకున్న కారణాన ఆమె పేరును దేవుడు మత్తయి సువార్తలో వంశావళిలో పెట్టాడు. చాపులు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, నీవు తీసుకున్న ఆ నిర్ణయం ఏం చేస్తుందంటే నిన్ను స్థిరపరుస్తుంది, నిన్ను నిలబెడుతుంది, నిన్ను ఘనపరుస్తుంది, ఆయన వంశావళిలో నిన్ను చేరుస్తుంది. 2వ అధ్యాయం 16-17 వచనాలు అవి చదవండి. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోని దాని సకల ప్రాంతంలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగ పిల్లలందరినీ వధించెను. గట్టిగా స్తోత్రం, బిగ్గరగా స్తోత్ర. 1, పాపులను, శపించబడిన వారిని పరిశుద్ధపరచిన క్రిస్మస్. 2వది, రాజులను రాజ్యాలను భయపెట్టిన, భయక్రాంతులుగా చేసిన క్రిస్మస్. క్రిస్మస్ వలన కొందరికి సంతోషం అయితే మరికొందరికి కలవరం వచ్చిందట. ఎవరికి కలవరం వచ్చింది? హేరోదుకి. ఈ జ్ఞానులు ఎక్కడెళ్ళారు? సరాసరి హేరోదు దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? పుట్టబోవు వాడు రాజు అయితే రాజవంశంలో, రాజ కుటుంబంలో, రాజనగరులో పుడతాడు కదా. మనం ఎక్కడికెక్కడికి వెళ్ళటం ఎందుకని వారి సొంత జ్ఞానాన్ని ఉపయోగించి హేరోదు దగ్గరికి వెళ్ళారు. ఇది హేరోదుకి ఆశ్చర్యం మాత్రమే కాదు, కలవరాన్ని కలిగించింది. నేనుండగా చిన్నప్పుడు నాటికలుండే,
నేనుండగా మరొక రాజా అని తెలివిగా ఏం చేశాడంటే, మీరు వెళ్ళి ఆ రాజు ఎక్కడున్నాడు, ఎక్కడ పుట్టాడు, ఆ వివరాలన్నీ వచ్చి నాకు కూడా చెప్పండి, నేను కూడా ఆరాధిస్తాను అన్నాడు. ఈలోపు శాస్త్రుల్ని, ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళందరినీ పిలిపించి ఆ ప్రవచన సారాన్ని అర్థం చేసుకొని ఇతను ఒక జీవో, గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేశాడు. ఏంటయ్యా అంటే, బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను అందరినీ వధించెను. ఎందుకు? ఒక్క యేసు ప్రభును చంపడానికి బెత్లెహేములోను ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ బలి చేశాడు. ఇంతకీ ఆ రాజు పన్నిన పన్నాగం నెరవేర్చబడిందా? లేదు. హేరోదు ఎంత క్రూరుడంటే, సొంత బామర్దులను చంపాడు, సొంత భార్యని చంపాడు, సొంత కుమారులను చంపాడు. ఇంకా ఎంత క్రూరుడంటే, ఆయన తను వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకు చనిపోతాను అనుకుంటే అనేక మందినట ఖైదు వేయించి అధికారులకు చెప్పాడంట, నేను చనిపోయిన రోజున వీళ్ళందరినీ మీరు ఉరిదీయాలి. ఎందుకో తెలుసా? నేను చనిపోయిన రోజు ఏడవని వాడు ఒక్కడ కూడా ఉండకుండడానికి వీల్లేదు. రాజు చచ్చిపోయాడు అమ్మయ్య అనుకోకూడదు. ప్రతి ఇంట్లో ఏడుపు వినబడాలి. అంటే నన్ను బట్టి ఎవడు ఏడవడు, అందరు సంతోషపడతారు. కాబట్టి మిమ్మల్ని బట్టి మీరైనా ఏడుస్తారు కదా, అందుకని అనేక మందిని ఖైదులోనికి తీసుకొచ్చి వారందరూ ఉరివేయమని ముందుగానే చనిపోకముందే చెప్పాడట. అంత క్రూరుడు. రాజ్యాలు భయపడ్డాయి. ఎందుకంటే హేరోదు, పిలాతు బద్ధ శత్రువులు, ఒకళ్ళు పడదు. ఇప్పుడు యేసు ప్రభుని చంపడానికి హేరోదు, ఈ పిలాతు వీళ్ళందరూ ఏకమైపోయారు, స్నేహితులైపోయారట. యేసు ప్రభు పాపులకు రక్షకుడైతే రాజులకు రాజు. స్తోత్రం చెప్పండి. రాజ్యములను వణికించగలిగిన సార్వభౌమాధికారి యేసు ప్రభు పేరు ఒక్క ఇండియాలోనే కాదు, ఒక్క ఇజ్రాయెల్ దేశంలోనే కాదు, ఒక్క అమెరికాలోనే కాదు, ఒక్క ఇంగ్లాండ్లోనే కాదు, ఒక ఆస్ట్రేలియా, వాట్ ఎవర్, ఎనీ కంట్రీ, ఎనీ కాంటినెంట్, ఏ ఖండమైనా, ఏ దేశమైనా యేసు ప్రభు పేరు వినబడుతూనే ఉంది. ఎందుకంటే సకల రాజ్యాలకు అధినేత నేను ప్రకటిస్తున్న యేసయ్య. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన అన్ని దేశంలోనూ ఉన్నాడు. ఈరోజు చూడండి, హిందూ సోదరులు యేసు ప్రభు క్రిస్మస్ రోజునే పుట్టాడా, నెరవేరిస్తే 25 లక్షలు ఇస్తాం. 25వ తారీఖు పుట్టాడో, 30వ తారీఖు పుట్టాడో, 1వ తారీఖు పుట్టాడో మనకెందుకు? పుట్టాడా లేదా? స్తోత్రం చెప్పండి. అంటే వీళ్ళు యేసు ప్రభు 25వ తారీఖు పుట్టాడని నిరూపించండి అంటున్నారంటే అర్థం, ఆ తారీఖు సంగతి పక్కన పెడితే యేసయ్య పుట్టాడని ఒప్పుకున్నారు లేదా? చెప్పండి. సకల దేశాలు కూడా భయపడుతున్నాయి. యేసయ్య పుట్టారంటే మనకు సంతోషం అయితే దేశాలకు భయం, వణుకు. దేవునికి మహిమ కలుగును గాక. భయం అండి. ఈ రోజున సనాతన ధర్మం ఉంది, అది ఉంది, ఇది ఉందని పుక్కిటి పురాణాలన్నీ తీసుకొచ్చి బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, సేవకులను చంపిన, మందిరాలను కూల్చిన, అగ్నితో కాల్చిన, బైబిళ్ళు కాల్చిన, చింపిన, ఎందుకని యేసు ప్రభు ఇంకా ప్రకటించబడుతున్నాడు? ఎందుకు ఈ పనులు చేస్తున్నారు? భగవద్గీతలను చింపిన క్రైస్తవుడు లేడు, ఖురాను చింపిన క్రైస్తవుడు లేడు. కానీ ఎందుకని హైందవులు మాత్రమే, అన్యులు మాత్రమే బైబిల్ని, సేవకుల్ని, మందిరాలని హింస పెడతా ఉన్నారు, చింపడానికి ప్రయత్నిస్తున్నారు. చింపిన కలది కోట్లాది బైబిల్ కాపీస్ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి భయం. ఎవరంటే భయం? యేసయ్య అంటే భయం. ఎందుకు భయం? యేసయ్య సర్వలోకానికి చక్రవర్తి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలకి యేసు ప్రభు ఎవరంటే ఒక అడ్డుబండ. ఎవరు చెప్పండి? యూదులకు యేసు ప్రభు ఎవరు? అడ్డుబండ. రక్షించబడుతున్న మనకి ఆయన మూలరాయి.
నశించిపోతున్న అనేకులకు అడ్డురాయి. స్తోత్రం చెప్పండి. రక్షణలో నడుస్తున్న మనకు జీవపు వాసన. యేసు ప్రభుని అసహించుకునే అనేకులకు మరణపు వాసన. ఆయన రక్షించబడుతున్న మనకి ఆయన జ్ఞానమై ఉన్నాడు, నీతి అయి ఉన్నాడు. కానీ అనేకులకు వెర్రితనము. స్తోత్రం, హల్లెలూయా. ఆయన రక్షణ ప్రతి దేశమునకు రక్షణ. అపోస్తుల కార్యంలో పేతురు అంటాడు, ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే దేవునికి పక్షపాతము లేదని నేను ఎరుగుదును. స్తోత్రం. దేవునికి పక్షపాతం లేదని నేను ఎరుగుదును. ఆయన అందరికీ ప్రభు, అన్ని దేశాలకు ప్రభు, అన్ని మతాలకు ప్రభు, అన్ని కులాలకు ప్రభు, సమస్త దేశములకు ప్రభు. దానియేలు గ్రంథంలో విగ్రహాన్ని నిలబెట్టి మొక్కమన్నప్పుడు అనేక యూదులు అన్యులు మ్రొక్కారు, కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మ్రొక్కలేదు. కారణం ఏంటో తెలుసా? వారు నమ్ముకున్న దేవుడు జీవం కలిగిన దేవుడు. ప్రార్థన మానమని చెప్పిన ఆజ్ఞ ఇచ్చిన దానియేలు ప్రార్థన మానలేదు. ఎందుకంటే తను ప్రార్థిస్తున్న దేవుడు ప్రార్థన వినే దేవుడు. దానియేలు కాలంలో దానియేలు ప్రార్థన బట్టి షడ్రక్ మెషక్ అబేద్నెగోల తీర్మానాన్ని బట్టి జరిగిన కారణం ఏంటంటే దానియేలు షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే దేవుడు. స్తోత్రం చెప్పండి. వారి దేవుడే దేవుడు. స్తోత్రం చెప్పండి. వారి దేవుడే అందరికీ దేవుడు. వణికిపోయినాయండి రాజ్యాలు. యేసు ప్రభువుని బట్టి వణికిపోయాయి. ఒక్క యేసయ్య కోసం అనేక మందిని పొట్టన పెట్టుకున్నాడు హేరోదు రాజు. ఎందుకంటే రాజ్యాలు ఎక్కడ రాజరికం పోతుందోనని. కానీ ఒక అద్భుతమైన మాట చెప్పనా, ఆయన ఆయుధం పట్టుకున్న క్రూరుడైన రాజు కాదు, కానీ శాంతి మార్గమును స్థాపించిన శాంతి కాముకుడు, క్రొత్త నిబంధన దూత. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయుధాన్ని పట్టుకోలేదు, కానీ కోట్లాది మందిని గెలుచుకున్నాడు. ఆయన యుద్ధాలు చేయలేదు, కానీ శాంతి సమరమును చేసి శాంతి రాజ్య స్థాపనను చేశాడు. మీరు అనుకున్నట్లుగా మీలాంటి రాజుని కాదు నేను, మీరు అనుకున్నట్లుగా ఆ రాజుని కాదు. నాకంటూ ఒక రాజ్యం ఉంది, నాకంటూ ఒక రాజరికం ఉంది. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుని ఎందుకని ఇస్కరియోతు యోధ అప్పగించాడో, ఎందుకు వెంబడించాడు అని మనం అర్థం చేసుకుంటే, ఆయన ఒక రాజు, ఆయనకు ఒక అధికారం ఉంటుంది. ఆయన కూడా ఒక అధికారం అయితే నాకు కూడా ఏదో ఒక మంత్రి పోస్ట్ ఇస్తాడని ఇస్కరియోతు యోధ వెంబడించాడు. కానీ యోధ యొక్క ఆశలు విఫలమైన కారణాన డబ్బైనా దొరుకుతుందని ఆ డబ్బు కోసం యేసు ప్రభును సిలువ వేయించాడు ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు యోధ యేసు ప్రభును తప్పుగా అర్థం చేసుకున్నాడు. యోహాను తల్లి తప్పుగా అర్థం చేసుకుని, అయ్యా ఒకరిని కుడి వైపున ఒకరిని ఎడమ వైపున కూర్చోబెట్టాయా అంది. ఎందుకంటే ఆమెకి యేసు ప్రభు రాజరికం సంపూర్ణంగా అర్థం కాలేదు. కానీ యేసు ప్రభుతో తిరిగిన వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఒక శతాధిపతికి, అన్యుడైన శతాధిపతికి అర్థమైన విషయం ఏంటో తెలుసా? అయ్యా నేను రమ్మంటే ఒకడు వస్తాడు, పొమ్మంటే ఒకడు పోతాడు. నేను అధికారిని కాబట్టి రమ్మంటాను, పొమ్మంటాను. నిన్ను రమ్మంటానికి పొమ్మంటానికి నా అధికారం చాలదు. నీ ఒక్క మాట సెలవిస్తే అద్భుతం జరుగుతుంది. చప్పట కొట్టండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తిరిగిన వాళ్ళకి అర్థం కాల, వెంబడించిన వాళ్ళకి అర్థం కాల, యేసు ప్రభుని గురించి విన్న అన్యుడికి అర్థమైంది. అందుకని చెప్పాడు యేసయ్య, ఇటువంటి విశ్వాసం ఇశ్రాయేలీయులకు కూడా లేదు. ఆయన సింహాసనం ఎక్కలేదు కానీ రాజు, కిరీటం పెట్టుకోలేదు కానీ రాజు, ఆయుధాన్ని ధరించలేదు కానీ రాజు, రాజవస్త్రాలను ధరించలేదు కానీ రాజు, రాజులకు రాజు. యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత INRI అనే వ్రాయబడినటువంటి ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? యూదులకు రాజు, రాజులకు రాజు అని అర్థం. ఏ రాజు? రాజులకు రాజు, యూదులకు రాజు అని అర్థం. వాళ్ళు పెట్టింది వెటకారంగా, వ్యంగ్యంగా పెట్టారు. కానీ అది వాస్తవం అన్న సంగతి సిలువ వేసిన వాళ్ళకి, రోమా ప్రభుత్వానికి ఆ యొక్క శిలా శాసనమును అంటించిన వాడికి, మేకులు దిగగొట్టిన వాడికి అది నిజమని తెలియకయే ఎరుగకయే ఆ నిజాన్ని వాడు ఒప్పుకున్నాడు. అంతే. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు సిలువ వేయబడిన కింగే. హల్లెలూయా. మూడో మాట చెప్తాను, మత్తయి సువార్త
మత్తయి సువార్త 2వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. ఇంకొకళ్ళు లూకా సువార్త 2వ అధ్యాయం 15 నుండి 17 వరకు. అయ్యా వాళ్ళకి మైక్ ఒకటి ప్రసాదించండి. వాళ్ళకి గొర్రెల కాపరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఎవరు దేవుణ్ణి ఆరాధన చేశారు? జ్ఞానులు. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఎవరు దేవుణ్ణి ఆరాధించారు? గొర్రెల కాపర్లు, గొల్లలు. ఇది ఎందుకు విప్లవాత్మకమైన క్రిస్మస్ అంటే, మూడవది పండితులను పామరులను ఏకం చేసిన క్రిస్మస్. చదువు వచ్చిన వాళ్ళని, చదువు రాని వాళ్ళని యేసయ్యను ఆరాధించేలా నడిపించిన క్రిస్మస్ ఇది. యేసు ప్రభు చదువు వచ్చిన వాళ్ళకే దేవుడు కాదండి, చదువు రాని వాళ్ళకే దేవుడు కాదండి, ఆయన అందరికీ ప్రభు. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో చూస్తే సుంకాన్ని వసూలు చేసే సుంకపు గుత్తదారుడైన వ్యక్తులు ఉన్నారు. చేపలు పట్టే మాట్లాడడం కూడా రాని పేతురు, యోహానుల వంటి వ్యక్తులు ఉన్నారు. చదువు వచ్చిన ఇస్కరియోతు యోధ మోసగాడు, కానీ ఎంత చదువరి, విద్య బాగా చదివిన వాడు ఇస్కరియోతు యోధ. చదువు బాగా వచ్చిన ఇస్కరియోతు యోధ యేసు ప్రభు శిష్యుడు. ఏమాత్రం కూడా చదువు రాని పేతురు కూడా యేసు ప్రభు శిష్యుడే. పౌలు అంటాడు, యూదుడని కాదు, గ్రీసు దేశస్థుడని కాదు, అన్యుడని కాదు, స్వజనుడని కాదు, పురుషుడని కాదు, స్త్రీ అని కాదు, దాసుడని కాదు, స్వతంత్రుడని కాదు, అందరికీ ఆయన ప్రభువు. యేసుక్రీస్తులో మనం అందరము ఒకటే. స్తోత్రం చెప్పండి. మోషే కాలంలో ఏ విధంగా మేఘం క్రింద ఇశ్రాయేలీయులు రక్షించబడ్డారో, ఏ విధంగా ఎర్ర సముద్రము దాటుట ద్వారా రక్షించబడ్డారో, ఈ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఆత్మ ద్వారా మరియు యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి బాప్తిస్మము ద్వారా మనం అందరం కూడా ఏకముగా రక్షించబడ్డాం. భాష ఏదైనా, కులం ఏదైనా, గోత్రం ఏదైనా, జాతి ఏదైనా, రంగేదైనా, వర్గం ఏదైనా, అందరికీ యేసుక్రీస్తు ప్రభువే. స్తోత్రం. భారతదేశం వాళ్ళు మనకు తెలియక అంటారు, ఇది అమెరికా మతం, తెల్లోళ్ళ మతం అంటారు. అసలు ప్రపంచంలో ఖండాలు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 ఖండాల్లో ఏ ఖండంలో పుట్టాడు యేసయ్య? ఆసియా ఖండంలో పుట్టాడు. ఆసియా ఖండంలో ఇండియా ఉందా, అమెరికా ఉందా? చెప్పండి. ఇంకా చెప్పాలంటే ఈ మతం అమెరికా మతం కాదండి, ఇండియా మతం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇశ్రాయేలీల యొక్క వేషధారణ, అలవాట్లు, వాళ్ళు ఉండే తీరు, వాళ్ళ గ్రామీణ వాతావరణం అంతా కూడా ఇండియన్స్కి మ్యాచ్ అయింది, కానీ అమెరికన్స్కి మ్యాచ్ అయిద్దా? మ్యాచ్ కాదు. అంటే మనం ఎవరికి దగ్గరికి ఉన్నాం? ఇశ్రాయేలీలకు, యూదులకు దగ్గరగా ఉన్నాం, అమెరికా వాళ్ళకి దగ్గరగా లేం. దేవుడు ప్రపంచంలో కేంద్రమై ఉన్న యెరూషలేములో నడిబొడ్డున పుట్టాడు. అంటే ఈయన అందరికీ ప్రభువు. స్తోత్రం చెప్పండి. అందరికీ ప్రభు. తెల్లోళ్ళకి ప్రభు, నల్లోళ్ళకి ప్రభువే. యేసు ప్రభు సిలువను మోసిన వారు కురేనీయుడైన సీమోను, హీజ్ అ బ్లాక్ మ్యాన్. స్తోత్రం చెప్పండి. మరి యూదులు ఎట్లా ఉంటారు? ఎర్రగా ఉంటారు. దేవుడు ఎర్రని వాళ్ళనే ప్రేమించలేదు, తెలుపుగా ఉన్న అమెరికన్స్నే ప్రేమించలేదు, ఎర్రగా ఉన్న ఇంగ్లాండ్ వాళ్ళను, ఇశ్రాయేలీలను మాత్రమే ప్రేమించలేదు, బ్రౌన్ కలర్లో ఉన్న ఇండియా వాళ్ళనే ప్రేమించలేదు, నల్లగా ఉన్న ఆఫ్రికన్స్ను కూడా దేవుడు ప్రేమించాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం. ఎందుకు ఈ మాట తెలుసా? ప్రతి రంగు కూడా యేసు రక్తంలో అది ఒకే రంగు. స్తోత్రం చెప్పండి. యేసు రక్తం ఏ వ్యక్తి మీద పడినా అది ఒకటే రంగు, యేసు రక్తపు రంగు. మనం అందరం కూడా ఎవరై ఉన్నాం? ఒకటే. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం
25వ వచనం. ఇది పాపులను శాపగ్రస్తులను పరిశుద్ధపరిచిన క్రిస్మస్, రాజులను రాజ్యాలను భయక్రాంతులను చేసినటువంటి క్రిస్మస్. ఇది పండితులను పామరులను ఏకం చేసిన విప్లవాత్మకమైన క్రిస్మస్. 4వదిగా లోకసువార్త 2వ అధ్యాయం 25 నుంచి చదవండి. నేను చదువుతాను, చూడండి. యెరూషలేమునందు సిమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరునయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువు అయిన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచాను. స్తోత్రం చెప్పండి. వాట్ ఏ వండర్ఫుల్ సీన్ ఇది. ఏ సినిమాలో ఉంటుందండి ఇలాంటి సీను? ఈయన ఒక వృద్ధుడు, రేపో మాపు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న కురు వృద్ధుడు. ఈయన ఎవరట? యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధుడు, నీతిమంతుడు, గొప్ప సాక్ష్యం కలిగిన వాడు, ఆత్మచేత నింపబడిన వాడు, ఇశ్రాయేలీల రక్షణ కొరకు ఒక నిరీక్షణ కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభును చూచేంత వరకు చావడు అని దేవుని చేత ప్రవచనము వాగ్దానం పొందినవాడు. స్తోత్రం చెప్పండి. ఇట్లా చెప్పొచ్చు, క్రిస్మస్ ఎంత గొప్పదంటే ఆ పండగ చేసుకునేంత వరకు నేను చావను అని ఒట్టు పెట్టుకున్నాడు సిమెయోన్. యూదులు 8వ దినమనే సున్నతిని ఆచరించడానికి వారికి పుట్టిన మగ పిల్లలను దేవాలయంలోనికి తీసుకెళ్తారు. సిమెయోను గురించి మరియకు తెలియదు, యోసేపుకు తెలియదు. ఇంకా గొప్ప విషయం చెప్పన మరియకు యోసేపుకి కూడా యేసు ప్రభు గురించి తెలియనన్ని లోతైన విషయాలు సిమెయోనుకి దేవుడు ముందుగానే బయలుపరిచాడు. స్తోత్రం చెప్పండి. ఆయన వెళ్ళగానే చేతుల్లో ఆయన తీసుకొని, ఓ బుడ్డడా అన్నాడా? పసిపిల్లాడిగా చూస్తున్నాడా? నాథా. స్తోత్రం చెప్పండి. నాథా అంటే ఏంటో తెలుసా? నాయనా, తండ్రి, అధికారి, రాజా అని అర్థం. ఇంత బుడ్డోడిని పట్టుకొని 8 రోజుల చిన్న బిడ్డను పట్టుకొని ఏమంటున్నాడు ఆయన? నాథా, మై మాస్టర్, నిన్ను చూసే కృపనిచ్చావయ్యా, నిన్ను చూసి చనిపోయే కృపనిచ్చావయ్యా, నీకు వందనాలు అని ఆయన్ని ఎత్తుకొని స్తుతిస్తా ఉన్నాడట. స్తోత్రం చెప్పండి. అందుకనే యోసేపు, ఆయన తల్లి అయిన మరియ ఆయన మాటలు విని ఆశ్చర్యపడ్డారు. సిమెయోను మాటలు విని ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఈ విషయాలు వాళ్ళకు కూడా తెలియదు. సిమెయోను కురు వృద్ధుడు, భక్తి కలిగిన వాడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇతడట అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తు. స్తోత్రం. వివాదాస్పదమైన గుర్తు. ఎవరో? యేసు ప్రభు. ఈరోజు వివాదాస్పదమైన గుర్తు. నేను ఈ పాయింట్కి పెట్టిన పేరేంటంటే, నీతిమంతులకు నిరీక్షణ కలిగిన వారిని సంతోషపెట్టిన క్రిస్మస్. స్తోత్రం చెప్పండి. నీతిమంతులను నిరీక్షణ గల వారిని సంతోషపెట్టిన క్రిస్మస్. ఎవరు నీతిమంతుడు? సిమెయోను. నిరీక్షణ కలిగిన వాడు. ఎవరి కోసం నిరీక్షిస్తున్నాడు? యేసు ప్రభు మొదటి రాకడ కొరకు. అద్భుతమైన మాట చెప్పన, ఆయన మొదటి రాకడ కొరకు ఎదురు చూచి నీతిమంతుడయ్యాడు. యేసు ప్రభు నిజమైన ఇంకో క్రిస్మస్ ఉంది. అదేంటో తెలుసా? యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. దాన్ని మనం చూడాలి, దాన్ని ఎదుర్కోవాలి, దానిని సవాలుగా తీసుకోవాలి. అయ్యా, నీవు వచ్చేంత వరకు నేను చనిపోను. చనిపోవటం అంటే అర్థం భూ సంబంధమైన మరణం కాదు, ఆత్మలో చనిపోను. పాపం విషయమై నేను చనిపోతాను, కానీ ఆత్మలో చనిపోను. నా జీవితంలో పరిశుద్ధత కలిగి నేను జీవిస్తాను. నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? సిమెయోను ఏ విధంగా మొదటి నిరీక్షణ కలిగి నీతిమంతునిగా ఉండి
యేసు ప్రభు ఎవరో సంపూర్ణంగా ఆత్మజ్ఞానం కలిగి ఉన్నాడో, ఈరోజు భక్తిలో ఎదుగుతున్న నీకు యేసు ఎవరో అర్థం కావాలి. ఎందుకు భక్తి చేస్తున్నావో అర్థం కావాలి, ఎందుకని బాప్తిసం తీసుకున్నావో అర్థం కావాలి, ఎందుకని ఆరాధిస్తున్నావో అర్థం కావాలి, ఎందుకని ఆయన బిడ్డనని చెప్పుకుంటున్నావో అర్థం కావాలి, ఎందుకని ఈ భక్తిని కొనసాగిస్తున్నావో అర్థం కావాలి. ఈ క్రిస్మస్ అర్థమైతే మనకి సగమే అర్థమైనట్టు, కానీ ఆ రెండవ రాకడ అర్థమైతే సంపూర్ణ క్రిస్మస్కి మన వారసులం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చే క్రిస్మస్ కాదు, ప్రతి దినం మన జీవితంలో ఉండవలసిన క్రిస్మస్. అక్కడ యుగ యుగాలు కూడా క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తును గూర్చిన ఆరాధన. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఈ సువార్త ద్వారా నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇంకా రక్షణ లేకుండా ఉంటున్న నీకు ఇదొక శుభవార్త, క్రిస్మస్ సందేశం. ఎక్కడైనా మారు మనసు పొంది రక్షించబడి నాకు యేసయ్య కావాలి అనుకుంటే కనుక ఈ 2022లో నువ్వు బాప్తిస్మము తీసుకుని ప్రవేశించవచ్చు. సంఘ పెద్దలు ఉన్నారు, ఎప్పటికీ కూడా మారు మనసు లేని సంఘ పెద్దలుగా మీరు ఉండొద్దని నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు మారు మనసు పొంది ఆత్మ సంబంధమైన సంఘ పెద్దలుగా ఉందురుగాక. స్తోత్రం చెప్పండి. లేవాలి. దేవుడు మీ జీవితంలో ఎన్నో మేళ్ళు చేశాడు, ఎన్నో పండుగలు గడిచిపోతున్నాయి, ఎన్నో క్రిస్మస్లు గడిచిపోతున్నాయి. ఇంకా ఏదో మీరు సంఘ పెద్దలు వలె మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన విశ్వాసులుగా కూడా తయారవ్వాలి. అది నా ఆశ, నా ప్రార్థన. కాబట్టి మందిరానికి వస్తూ పోతూ ఉన్నవాళ్ళు కూడా అలా ఆచారప్రదంగా కాకుండా బాప్తిస్మము తీసుకుంటే అది మీకు నిజమైన క్రిస్మస్గా పరిగణించబడుతుంది. దేవుడి మాటలు మన జీవితంలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం అందరం.